ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ చూడండి. ఫ్రెష్ చేపలండి. అక్కడ చెరువు దగ్గర పడుతుంటే మా ఆయన తీసుకొచ్చిండు పెద్ద చేపలు. దాని పొట్ట అనేది చూడండి ఎంత లావు లావు ఉందో. అన్నీ చేసి తీసుకొద్దాం అనుకుడు కానీ ఏమొద్దులే మళ్ళా వీడియో పెట్టాలి కదా అని మా ఆయన ఇక్కడనే తెచ్చి సాఫ్ చేస్తున్నాడు. చూడండి, అవి పెద్దవి కాబట్టి పెద్ద కత్తితోటి కొడుతున్నాడండి. చిన్నది దాంతో కొట్టాలంటే అవి వస్తలేవు. రెప్పలు బాగా లావు ఉన్నాయండి అవిటికి, పెద్దది కాబట్టి. అసలు ఎట్లా అంటే ఇట్లా మన సత్తుడు దాంతో కొడితేనే అది దంగిపోతుంది. చూడండి, ఇవి ఫ్రెష్ చేపలు కాబట్టి ఎంత చేతికే రక్తం వచ్చేస్తుంది. మా ఆయనకు అంటున్నదండి. అంత ఫ్రెష్ చేపలండి. మా దిక్కు అట్లా దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు అయితే అట్లా రావు. చూడండి, ఇప్పుడు చూడండి తల ఎలా కోసేస్తాడో. అవి రెప్పలు కూడా గట్టిగా ఉన్నాయండి, అసలు తెగుతలేవు. మా ఆయన ఎంతో కష్టపడి కోస్తున్నాడు వీటిని. చిన్న చాకుతాడు, అస్సలు ఇదైతలేవు అవి. చూడండి, బాబా చాలా కష్టపడుతున్నాడు మా ఆయన. ఎంతో కష్టంతో అవి తీస్తున్నాడు. ఇప్పుడు చిన్న చాకుతోడు పెద్ద చాకుతోడు తీస్తే ఆ రెప్పలు అనేది దంగుతలేవు. ఇప్పుడు చూడండి, మధ్యలోకి వెళ్ళి కట్ చేస్తే ఎలా వస్తుందో దానికంతా. ఇప్పుడు నేను వీడియో మిస్ అయిందండి. ఉల్లిపాయలు వేసిన, కొంచెం అల్లవెల్లిపాయ వేసిన ఆయిల్లో. మా బుజ్జి అక్కడ వెళ్ళిందని నేను తొందరగా చీకటి అయింది అప్పటికే, అందుకే వేసినండి. కొద్దిగంత పసుపు, దీంట్లోనే ఒక చింతపండు అండి, సరిపోయేంత చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్న ఒక 15 నిమిషాల ముందే. ఆ రసం అనేది దాంట్లో వేసుకుంటున్నాను. అవి మరిగిన తర్వాత మంచిగా మన జీలకర్ర మెంతులు మసాలా, దాంట్లోకి కారం అండి, సరిపోయేంత కారం. ఎందుకంటే మనకు చేపల కర్రీలా కొంచెం కారం ఎక్కువనే ఉండాలి, అందుకే అది పట్టించిన కారం అండి. ఉప్పు, మంచిగా అవి మసాలాలో బాగా మరగాలి. మరిగిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపలు ఇవి దీంట్లో వేస్తున్నాను. అవి ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ దాకా నేను ఉడకబెట్టినండి. ఎందుకంటే ఆ ముక్క అనేది లోపల మంచిగా ఉడకాలి కదా. ఫ్రెష్ చేపలు అవి గట్టిగా ఉన్నాయండి. మనము ఫ్రిడ్జ్లో పెడితే అవి ముక్కలు మెత్తగా ఉంటాయి. ఇవి అయితే గట్టిగా ఉన్నాయి. అందుకే ఒక 15 నిమిషాలు, అర్ధగంట దాకా నేను చిన్న మంట మీద మంచిగా ఉడకబెట్టిన. కానీ చేపల కర్రీ దీంతో వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ముక్క అనేది కూడా ఎంత బాగుంది, విడిపోకుండానే ఉంది ముక్క కూడా, సూపర్ ఉంటుందండి. అందుకే ఫ్రెష్ చేపలు దొరికితే ఏంటన్నా మీరు తెచ్చుకోండి. ఈ నైటు మా ఆయన జావ తెచ్చుకునండి, జావనే తింటాడు మా ఆయన. చేపల కర్రీ జావతోటి ఎలా ఉందో టేస్ట్ చెప్పమన్నా. సూపర్ ఉందండి. అది నేను తినలేదండి, ఎందుకంటే నేను అన్నంతో తింటానే. జావా మా ఆయన జావ తింటుండు కాబట్టి ఫస్ట్ మా ఆయనకే వేసినాను, ఆయన తొందరగా తింటాడు.